హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు స్టేస్ యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు వీడియో ఏంటో మీరు పోస్టర్లోనే చూస్తారు కదా. ఎస్, ఇదైతే అరుణాచలం వ్లాగ్ అయితే పెడుతున్నాను. అండ్ అరుణాచలం అంటే నా ఫేవరెట్ టెంపుల్ అనే చెప్పొచ్చు. అండ్ అందరికీ కూడా అరుణాచలం అంటే గుర్తొచ్చేది ఏంటంటే గిరి ప్రదక్షిణ కదా. సో మేము కూడా గిరి ప్రదక్షిణ చేసాము. మాకు గిరి ప్రదక్షిణ చేయడానికి ఎంత టైం తీసుకుంది, అలాగే మేము ఎలా చేసాము, అలాగే అరుణాచలం టెంపుల్ ఎలా ఉంది అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా చూపిద్దామని అయితే అనుకుంటున్నాను. ట్రస్ట్ మీ గాయస్, వీడియో అయితే చాలా బాగుండబోతుంది. సో ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. కాణిపాకం దర్శనం అయిపోయిన వెంటనే మేము ఇంకా అరుణాచలానికి అయితే స్టార్ట్ అయిపోయాం గైస్. యాక్చువల్గా చెప్పాలంటే నెక్స్ట్ డే అయితే వెళ్దాం అనుకున్నాము, కాకపోతే అనుకోకుండా అలాగా అదే రోజు వెళ్ళాల్సి వచ్చింది. సో అఫ్కోర్స్ అంత దూరం మనం కారులో ట్రావెల్ చేయాలంటే చాలా టైర్డ్ అయిపోతాం కదా. అందుకే ఇంకా కాఫీ షాప్ దగ్గర అయితే ఆగాము. నేనైతే నిజంగా చాలా టైర్డ్ అయిపోయాను అండ్ చాలా హెడ్ఏక్గా కూడా అనిపించింది. అండ్ ఇక్కడ మీరు అందరి ఫేసెస్ చూస్తే వాళ్ళు కూడా చాలా టైర్డ్ అయిపోయారని తెలుస్తుంది కదా. ఎందుకంటే తిరుపతి నుంచి కాణిపాకమే చాలా డిస్టెన్స్, అంటే కాణిపాకం నుంచి అరుణాచలం ఇంకా ఎక్కువ డిస్టెన్స్ అయితే ఉంది. దానికే కొంచెం సేపు రిలాక్స్ అవుదాము అనేసి ఇక్కడ ఆగడం అయితే జరిగింది. తర్వాత కాఫీ షాప్లో కాఫీ తాగిన వెంటనే ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయామనే చెప్పొచ్చు. అండ్ ఇక్కడ నేను మీతో ఏం షేర్ చేస్తున్నానంటే ట్రావెలింగ్ జర్నీ అనేది చాలా కష్టం, అనుకున్నంత ఈజీ కాదని అయితే చెప్తున్నాను. సో చాలాసేపు ట్రావెల్ చేసిన తర్వాత ఇంకా డిన్నర్ చేద్దాం హోటల్కి వెళ్ళని అయితే అనుకున్నాము. సో అందరం కూడా హోటల్ దగ్గర ఆగి డిన్నర్ చేయడం అయితే జరిగింది. సో నేను ఇక్కడైతే మీకు ఏం షేర్ చేస్తున్నానంటే నా ఫేస్ అయితే చాలా బాగా అలసిపోయింది, ఎందుకంటే బాగా టైర్డ్ అయిపోయానని అయితే చెప్తున్నాను. సో ఫైనల్లీ అరుణాచలం అయితే వచ్చేసాం గైస్. ప్లేస్ అయితే చాలా బాగుంది, నాకు చాలా బాగా నచ్చింది. అండ్ నాకైతే అప్పుడే డివోషనల్ వైబ్స్ కూడా వచ్చేసాయి. సో గైస్ ఇప్పుడైతే జస్ట్ 15 మినిట్స్ తక్కువ 12 అయితే అయింది అండ్ అరుణాచలం అయితే వచ్చేసాము. సో ఇప్పుడైతే మేము గిరి ప్రదక్షిణ అయితే చేస్తున్నాము. ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. సో చూద్దాం మేము అసలు ఎలా చేస్తున్నామో కొంచెం చూపిస్తాను. సో చూడండి. సో ఇక్కడైతే మేము టైం అయితే చూసుకుంటున్నాం గైస్. 11:45 అయితే అయింది, ఎందుకంటే స్టార్టింగ్ ఏ టైం అయింది ఎండింగ్ ఏ టైం అయింది మనకు తెలియాలి కాబట్టి. అండ్ ఎండ్ అయ్యేసరికి అయితే మార్నింగ్ 5 అయితే అయింది. సో చాలా టైం అయితే పట్టింది, అది మేము ఫాస్ట్గా చేసినా కూడా. కాబట్టి మీరు టైం అన్నది ముందుగానే మీరు సెట్ చేసుకొని మీరు చేసుకుంటే బెటర్. అండ్ నేను చెప్పేది ఏంటంటే మీ అందరికీ కూడా గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు 8 లింగాలు ఉంటాయి. ఆ 8 లింగాలను కూడా మనం దర్శించుకుంటూ చేయాలి. సో ఆ 8 లింగాలు అయిపోగానే మనకి గిరి ప్రదక్షిణ అయితే అయిపోతుంది. అండ్ మీ అందరికీ అండ్ నేను మళ్ళీ చెప్పేది ఏంటంటే మీరు ఇది నైట్ టైం చేస్తేనే చాలా బెటర్ అని నేను అంటున్నాను. ఎందుకంటే మార్నింగ్ టైం చేస్తే మనకి ఎండ అనేది ఉంటుంది కదా, కాళ్ళు అవి కాలిపోతాయి అండ్ ఎండ కూడా బాగా ఎక్కువ తగిలేస్తుందంట. సో నైట్ టైం అయితే మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది కూడా. అండ్ చాలామంది చేశారు నైట్ టైం కూడా. సో గిరి ప్రదక్షిణ అయిపోయిన తర్వాత అయితే ఇంకా మనకి ఇది అందరికీ తెలుసు కదా, అరుణాచలం అంటే మోక్ష మార్గం తెలియలేని వాళ్ళు ఉండరు. సో ఈ మోక్ష మార్గం దగ్గర నుంచి అయితే మేమైతే వెళ్తున్నాం ఇంకా. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ అదైతే చూసి ఏమనుకున్నానంటే బాబోయ్ ఇంత చిన్నది, ఇంత చిన్న హోల్ నుంచి అందరం రాగలమా అని అయితే చాలా భయపడ్డాను చెప్పాలంటే. కాకపోతే నిజంగా అందరూ చాలా ఈజీగా వచ్చేసామనే చెప్తున్నాను గైస్. మీరు ఇక్కడ చూసినట్టయితే మీకే చాలా క్లారిటీగా అర్థమవుతుంది. చాలా ఈజీగా అయితే వచ్చేసాము. సో అరుణాచలం వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ దీని నుంచి రావడం మర్చిపోకండి. అండ్ అరుణాచలంలో మెయిన్ థింగ్ గిరి ప్రదక్షిణ అండ్ ఈ మోక్ష మార్గం ఎవ్వరూ మర్చిపోకండి. సో చాలా మంచి వైబ్స్ కూడా వచ్చాయి. అండ్ గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు చాలా కాళ్ళ నొప్పులు వచ్చినాయి, కానీ ఎప్పుడైతే ఈ మోక్ష మార్గం నుంచి మేము బయటకు రాగానే చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ కాళ్ళ నొప్పులు చాలా వరకు తగ్గాయనే చెప్పొచ్చు అందరికీ కూడా. మీరు ఇది నమ్మండి గైస్, ఖచ్చితంగా చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ చాలా బాగుంది కూడా. సో అది ఎంతైనా మన శివుడి మహిమ అని చెప్పొచ్చు. సో తర్వాత ఇంకా డైరెక్ట్గా టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం గైస్. అండ్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది, చాలా దగ్గర నుంచి చూసాము. అండ్ ఇక్కడ ఫేస్ చూడండి ఎలా అయిపోయిందో, ఎందుకంటే నైట్ అంతా పడుకోలేదు కాబట్టి. అండ్ జాగారం అయితే చేసినట్టే ఒక రకంగా, దానికి చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ నిజంగా టెంపుల్ చూసినట్టయితే బయటే అంత బాగుంటే లోపల ఇంకెంత ఎలా ఉంటుందో మీరే అసలు అనుకోండి. చాలా బాగుంది. ఎంతైనా రాయల్టీ అంటేనే శివుడు, శివుడు అంటేనే రాయల్టీ. ఎంతన్నా మా నాన్నగారి ప్లేస్ అయితే ఎక్సలెంట్ అని చెప్తున్నాను ఇక్కడ నేను. నాకు చాలా బాగా నచ్చింది గైస్ టెంపుల్ అయితే. మీరు అందరూ కూడా ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ చాలా మంచి వైబ్స్ వస్తున్నాయి కూడా. అండ్ అరుణాచలం వచ్చిన వాళ్ళకి చాలా బాగుంటుంది అనేసి చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. నేను అదైతే నమ్ముతున్నాను, నిజంగా చాలా బాగుంది. అండ్ ఇక్కడైతే మీరు చూసినట్టయితే నేను అంతా సరౌండింగ్స్ మీకు క్లియర్గా చూపించాను, ఎందుకంటే మీ అందరికీ కూడా ఎక్స్పీరియన్స్ అయినట్టు ఉండాలని. సో ఖచ్చితంగా అందరూ కూడా టెంపుల్ విజిట్ చేయండి మీకు కుదిరితే. అరుణాచలం నిజంగా ఎక్సలెంట్. నేనైతే నిజంగా మా ఇంట్లో ఉన్నట్టే ఫీల్ అయ్యాను, అంత బాగా అనిపించింది. అండ్ నిజంగా ఒక మిరాకిల్ చూసినట్టు అనిపించింది ఇక్కడ ప్లేస్ అంతా చూస్తే మాత్రం. చాలా బాగా నచ్చింది గైస్, ఖచ్చితంగా విజిట్ చేయండి. సో అరుణాచలం వీడియోలు అయితే ఎండ్ చేస్తున్నాను.
ఓకే గాయస్, ఈ వీడియో అయితే చూసారు కదా, మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియోతోని టెంపుల్ టూర్స్ అన్నీ అయిపోయినాయి అనే చెప్పొచ్చు. అండ్ ఇప్పటి నుంచి మా ఎంటర్టైన్మెంట్ వ్లాగ్స్ అన్నీ వస్తాయి, మా రొటీన్ వ్లాగ్స్ అన్నీ మీకు మా ఛానల్ నుంచి అయితే వస్తాయి. సో ఇక్కడతో టెంపుల్ వ్లాగ్స్ అన్నీ అయిపోయినాయి. సో మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అయితే అనుకుంటున్నాను గైస్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు కితా సిస్టర్స్. ఓకే, బై బై గైస్.